సాయి తల్లి పరమానంద భర్తరాలైపోయింది. ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. హడావుడిగా ఉంది. ఇల్లంతా మంచి పచ్చడి తోరణాలు కట్టారు. ఊరు వాడ అందరికీ చెప్పారు, మా బాబా వస్తున్నాడు. బాబాని సిరిడి దాకా వెళ్ళి చూడలేని వారు రండి, బాబా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి దేవు ఊరంతా ప్రచారం చేశాడు. ఉదయం నుంచి బయటికి లోపలికి. ఇప్పుడంటే సెల్ ఫోన్లు ఉన్నాయి, అప్పుడు నో కమ్యూనికేషన్. చూడండి, ఏమీ లేదు కమ్యూనికేషన్. ఒక ఉత్తరం రాస్తే అది 10 రోజులకో 15 రోజులకో నెల రోజులకో 2 నెలలకో కర్మగాలితే 2 సంవత్సరాలకో అది కూడా ఉంది. ఆ మధ్యలో పేపర్లో చదివా, 50 సంవత్సరాల తర్వాత వెళ్ళింది ఆ ఉత్తరం. వాడు రాశాడు, ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని. మరి ఇన్ఫర్మేషన్ లేదు, చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కానీ కేవలం నమ్మకమే నడిపిస్తోంది అక్కడ. పాప మా పిచ్చివాడు లోపలికి బయటికి తిరుగుతున్నాడు. ఎప్పుడు బాబా వస్తాడో తెలియదు కదా. నేను గుమ్మంలో లేకపోతే బాబాను అవమానపరిచినట్లు అవుతుందేమో. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. తొంగి చూశాడు, కాస్త మంచినీళ్లు తాగుదామని లోపలికి పోయాడు. ఈ లోపల బెంగాలీ దుస్తుల్లో ఉన్న ఒక సన్యాసి వచ్చాడు. దేవుగారు ఆ పిలుపుకి దేవుకి కంగారు పుట్టింది, బాబా వచ్చేసాడేమో అని. పరిగెత్తుకుంటూ మంచినీళ్ళ గ్లాస్ కింద పడేసి పరిగెత్తాడు. చెంబు నో గ్లాస్, అప్పుడు గ్లాసుల్లో చెంబులే. తీరా చూసేటప్పటికి బెంగాలీ సన్యాసి. ఇతనికి కడుపు కాలిపోయింది. 2 కారణాలు. ఒకటి, బాబా అనుకొని వచ్చాను అనొక బాధ. రెండవది ఏంటంటే, ఆ సన్యాసి కొద్ది రోజుల క్రితం వచ్చాడు. గో రక్షణ సేవా సమితి అనే సమితి ఆయనకుంది. ఆయన ఊరు వాడ తిరుగుతూ గోసేవ నిమిత్తము విరాళాలు సేకరిస్తున్నాడు. దేవుగారి ఊరికి వచ్చాడు. ఈయన గవర్నమెంట్ అధికారి అవటంతో మీరు చెబితే చందాలు ఇస్తారంటే, ఇప్పటికే ఒక చందా పట్టి నడుస్తోందయ్యా, ఒక 2 నెలలు ఆగితే అవకాశం ఉంటుంది, 2 నెలల తర్వాత రా అని చెప్పాడు ఈయన. అట్లాంటిది అప్పుడే వచ్చేసాడు ఆయన, బెంగాల్ సన్యాసి. అది కడుపు మంట. ఏమయ్యా 2 నెలల తర్వాత రమ్మంటే ఇప్పుడయ్యా వచ్చేది నువ్వు, అంత తొందర ఏమిటయ్యా, చస్తారా జనాలు ఇవ్వటానికి, ఆల్రెడీ వాడికి ఇచ్చేశారు కదా. దేవు విసుక్కున్నాడు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. సన్యాసి కాస్త చిన్నపోయింది మొహం. అయ్యో అలాగా, నన్ను క్షమించండి అయ్యా, ఏదో పక్క ఊరు పోతూ చందా కోసం రాలే, మిమ్మల్ని పలకరిద్దామని వచ్చా అన్నాడు. అప్పుడు ఈయన నెమ్మదించాడు, స్పృహలోకి వచ్చాడు. అయ్యయ్యో క్షమించండి, ఇవాళ మా బాబా వస్తా అన్నాడు, నేను ఆ ఆందోళనలో ఆ టెన్షన్లో ఉన్నా. ఎలాగో వచ్చారు కదా, ఉండండి, మా బాబాని దర్శించుకోండి, అన్నప్రసాద వితరణ ఉంది, భోజనం చేసి వెళ్ళండి, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, కబురు పంపిస్తా అన్నాడు. ఈయన ఏమన్నాడు, అలాగండి కొంచెం ఊళ్ళో పని ఉంది, పని చూసుకొని వస్తాను, నాతో ఇంకొక 2 ఉన్నారయ్యా, ఇబ్బంది లేదుగా అన్నాడు.
అయ్యో ఇద్దరు కాబట్టి 200 మందిని తీసుకురండి, బాబా దయ వల్ల మా ఇంట్లో అన్నపూర్ణమ్మ పూర్తిగా ఉంది, ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు అన్నాడు ఈయన. ఆయన ఏం చెప్పాడు చూడండి, మీరు కంగారు పడవద్దు, మీరు ఇక్కడ గంట కొడితే మహానైవేద్యం పెడుతూ ఆ గంట నాకు వినపడుతుంది, నేను వచ్చేస్తాలే అన్నాడు. అయిపోయింది. 11:30, 12, 12:30 ఆహుతులు అతిథులు అందరూ వచ్చేశారు. ఇల్లంతా కిక్కిరిసిపోయి ఉంది.